జూబ్లీహిల్స్ బైపోల్ తేదీని ప్రకటించింది ఈసీ. నవంబర్ 11న ఎన్నికలు నిర్వహించి 14న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈసీ ప్రకటనతో నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఫెయిర్ గా ఎన్నికలు నిర్వహించేందుకు 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ దంగల్ మొదలైంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక తేదీని ప్రకటించింది ఈసీ. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల తుది గడువు కాగా నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న చేయనున్నారు. ఉపసంహరణకు 24 వరకు ఛాన్స్ ఇచ్చిన ఈసీ నవంబర్ 11న ఎన్నికలు నిర్వహించి అదే నెల 14న ఓట్లను లెక్కించి రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. సో డేట్ ఆఫ్ పోల్ ఇస్ ఆన్ 11th November 11/11 ట్యూస్డే అప్పుడు డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. కౌంటింగ్ ఇస్ ఆన్ 14th 11/2025. అక్కడ కొట్ల భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఇన్ యూసఫ్ గూడలో అక్కడే కౌంటింగ్, అక్కడే అరేంజ్మెంట్స్, స్టోరేజ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో మొత్తం 3,92,669 మంది ఓటర్లున్నారు. 139 లొకేషన్స్ లో దాదాపు 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ కి 980 యావరేజ్ ఓటర్లు వస్తున్నారన్నారు. కొత్త ఓటర్లు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చని చెప్పారు. సరిపడా ఈవీఎంలను అందుబాటులో ఉంచామన్నారు కర్ణన్. దెన్ చాలా ఇంపార్టెంట్ అంశం క్రిమినల్ యాంటీసిడెంట్స్. ఎవరికైనా ఎవరు కంటెస్ట్ చేయాలనుకున్నారో క్యాండిడేట్ తప్పకుండా వారు మ్యాండేటరీగా వారు మీద ఉన్న కేసెస్, క్రిమినల్ యాంటీసిడెంట్ కేసెస్ యూ షుడ్ పబ్లిష్ ఇన్ న్యూస్ పేపర్, రిపోర్టెడ్ న్యూస్ పేపర్ అండ్ టీవీ ఆన్ 3 occasions విత్ ఇన్ ఫస్ట్ డే ఆఫ్టర్ విత్డ్రావల్ చేయాలి. దెన్ 5th to 8th డే బ్లాక్ చేయాలి అండ్ 9th డే టిల్ 2 days ప్రియర్ టు పోల్ కూడా వారు మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి విత్ న్యూస్ పేపర్స్, రిపోర్టెడ్ న్యూస్ పేపర్స్ లో తెలుగు వారు ఇంగ్లీష్ లో చేయొచ్చు. ఈసీ గుర్తించిన ఐడి కార్డుల ద్వారా ఓటు వేయొచ్చన్నారు కర్ణన్. ఆధార్ తప్పనిసరేమీ కాదన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ తప్పకుండా పాటించాలని సూచించారు. ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దానిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఎపిక్ ఐడి ముందు మనం పెట్టుకుంటాం. దాంతో పాటు ఒక 12 అప్రూవ్డ్ ఐడి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం వారు ఫాలో చేసి చెప్పారు. ఒకటి ఆధార్ కార్డు, నరేగా కార్డు, బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ విత్ ఫోటో ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, దెన్ ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, పాస్పోర్ట్ కార్డు కూడా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ చూడవచ్చు.